ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాల కోసం యూత్ అలుపనేదే లేకుండా నిత్యం కృషి చేస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం బ్యాంక్ ఉద్యోగాల కోసం నిర్వహించే ఐబీపీఎస్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో డ్యూటీ, మంచి సాలరీ, అన్నిటికీ మించి సెలవులు ఎక్కువగా ఉండడంతో బ్యాంకు ఉద్యోగాల పట్ల యూత్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే బ్యాంకు ఉద్యోగం సాధించడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. సరైన కోచింగ్, ప్లానింగ్ ఉంటేనే సాధ్యమవుతుంది. కాగా బ్యాంక్ జాబ్స్ కోసం కోచింగ్ అనగానే టక్కున మనందరికీ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల మాత్రమే. నంద్యాల అంటే బ్యాంక్ పరీక్షల కోచింగ్ అంటే నంద్యాల అనేంత క్రేజ్ సంపాదించుకుంది. నంద్యాల పట్టణం బ్యాంక్ పరీక్షలకు ఎలా అడ్డాగా మారింది? ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? నంద్యాల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు గనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంక్ పరీక్షల కోచింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ పట్టణం ఫేమస్? ఏ అవనిగడ్డ, బి నంద్యాల. ఐఐటీ కోచింగ్ అనేసరికి రాజస్థాన్‌లోని కోట పేరు చెబుతారు. సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. కానీ బ్యాంక్ పరీక్షల కోచింగ్ కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణం వైపు చూస్తుంటారు అభ్యర్థులు. బ్యాంక్ పరీక్షల కోసం ఏపీలోని నంద్యాల అంతలా పాపులారిటీ పొందిందన్నమాట. ఇక్కడ వేలాది మంది ఎన్నో ఆశలతో కోచింగ్ కోసం వస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాల నుంచి నంద్యాలకు తరలి వచ్చి బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. నంద్యాలలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడంతో పేద మధ్యతరగతులకు చెందిన స్టూడెంట్స్ పై ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. నిత్యం వేలాది మంది స్టూడెంట్స్‌తో నంద్యాలలోని ఎన్‌జీఓ కాలనీ మినీ యూనివర్సిటీని తలపిస్తూ ఉంటుంది. బ్యాంక్ పరీక్షల కోచింగ్ కోసం వచ్చే వారితో కిటకిటలాడుతూనే ఉండడం దీని ప్రత్యేకత. కోచింగ్ ఫీజు తక్కువగా ఉండడమే కాకుండా ఇక్కడ కోచింగ్ తీసుకుంటే జాబ్ పక్కా వస్తుండడంతో బ్యాంక్ జాబ్ ఎలాగైనా సాధించాలని తలచేవారంతా ఇక్కడికే క్యూ కడుతూ ఉంటారు. ఇకపోతే నంద్యాలలోని శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నుంచి ఇప్పటి వరకు 1,00,000 మంది బ్యాంక్ ఎగ్జామ్స్‌కు హాజరైతే అందులో 41,000 మంది బ్యాంక్ జాబులు పొందడంతో ఈ కోచింగ్ సెంటర్ రికార్డు సృష్టించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండాలని ఈ కోచింగ్ సెంటర్‌ను 1989లో దస్తగిరి రెడ్డి స్థాపించారు. ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. మొదట్లో బాలాజీ కాలనీలో నిర్వహించిన ఈ కోచింగ్ సెంటర్ తర్వాత 1996లో ఎన్‌జీఓస్ కాలనీకి మార్చారు. కేవలం 5గురు విద్యార్థులతో మొదలైన ఈ కోచింగ్ సెంటర్ ఇప్పుడు వేల మంది ఇక్కడికి వచ్చేలా చేసింది. ఇకపోతే ప్రెజెంట్ నంద్యాలలో 5, 6 బ్యాంకింగ్ పరీక్షల కోచింగ్ సెంటర్లున్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్లలో పెద్ద పెద్ద షెడ్యూల్‌లో క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్‌కు ముందు ప్రతి సంవత్సరం సుమారు 18,000 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకునేందుకు వచ్చేవారు. కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ విధానం పెరగడంతో విద్యార్థుల సంఖ్య తగ్గింది. కావున ఇప్పుడు ఏడాదికి 6-10,000 మంది వస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ప్రొజెక్టర్లు, షెడ్‌లు ఏర్పాటు చేసి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నంద్యాలకు ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ రావడానికి మరో ప్రధాన కారణం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ఆనుకుని 50-60 హాస్టళ్లను ఏర్పాటు చేశారు. కనుక చాలా మంది స్టూడెంట్స్ అక్కడే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. బ్యాంక్ స్టూడెంట్స్‌ను నంద్యాల అట్రాక్ట్ చేయడానికి మరొక కారణం వచ్చేసి ఇక్కడ ఒక్కసారి ఫీజు కడితే జాబ్ వచ్చే వరకు కోచింగ్ అన్నమాట. అంటే ఇక్కడ వన్ టైమ్ ఫీజు విధానం అమలు చేస్తున్నారు ఇక్కడ మేనేజర్స్. వేల సంఖ్యలో నిత్యం స్టూడెంట్స్ కోచింగ్ కోసం వస్తుండడంతో నంద్యాల పట్టణంలోని ఎన్‌జీఓస్ కాలనీ, లలిత నగర్‌లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని చెప్పుకోవచ్చు. హాస్టళ్లు, మెస్‌లు, కంప్యూటర్, జిరాక్స్ సెంటర్‌లు, టీ స్టాల్‌లు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఇకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి గతంలో బీఎస్ఆర్‌బీ అనే బోర్డు నిర్వహించేది. ఇప్పుడు ఐబీపీఎస్ నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్‌లు ఇయర్‌లీ ఒక ఫిక్స్డ్ టైమ్‌లో ఖచ్చితంగా ఇస్తుంటారు. అలాగే ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3, 4 ఏళ్లకోసారి రైల్వే ఉద్యోగాలు పడుతూ ఉంటాయి. వీటన్నింటికి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఒకటే. పట్టుదలతో సన్నద్ధమైతే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సాధించవచ్చు.